మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మీకు హృదయపూర్వకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుడు ప్రతి దినం మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయనకు నూతన వాత్సల్యము కలుగుతుంది. ఆ గుర్తుతో ప్రతి ఉదయం ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎందరూ ఆయన మాటలను అంటే ఆయన వాక్కు రిసీవ్ చేసుకుంటూమో వారు దీవించబడతారు, కృపచేత నింపబడతారు. అందుకే దేవుని మాటలను ఎవరు కూడా హేళన చేయొద్దు, పెడచెవిన పెట్టొద్దు. చూడండి, జీవితంలో ఏదో ఒక కార్యములో లేదా ఏదో ఒక చోట మనకు వేదన ఎదురవుతూ ఉంటుంది. మనుష్యుల ద్వారా మనం బాధింపబడుతూ ఉంటాం. చెయ్యని వాటిని నిందగా, అవమానముగా, నేరముగా మన పైన ప్రజలు ఆరోపిస్తూ ఉంటారు. మనం అనొచ్చు, వీళ్ళే నా కుటుంబం నష్టపోవటానికి కారణం, నేను ఫైనాన్షియల్గా కూలిపోవటానికి ఈ వ్యక్తి కారణం, ఇతనితో నేను స్నేహం చేసినందువల్ల, ఇతనితో బిజినెస్ పార్ట్నర్షిప్ నేను అయినందువల్ల, ఇతని వల్లే నాకు ఇదంతా జరిగింది అంటూ వారిని బట్టి మనము చాలా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డ, దేవుడు ఏమంటున్నారో తెలుసా? యెషయా ప్రవచన గ్రంథం 54:15 వచనంలో, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. అవును ప్రియ స్నేహితులారా, నీకు విరోధముగా అంటే నిన్ను గురించే కరెక్ట్గా వారు గుంపు కూడి నిన్ను గురించే కరెక్ట్గా వారు మాట్లాడుకుంటూ ఉంటారు. వ్యతిరేకంగా నీకు ఇంకా కీడు చేయటానికి, నీకు ఇంకా వ్యతిరేకంగా లేవడానికి ఏమేమో వారు చేస్తూ ఉండొచ్చు నీపై. కానీ నీ జీవితంలో దేవుడు అంటూ ఉన్నారు, ఒకవేళ నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపార స్థలములో, నువ్వు పరిచర్య ఆరంభించిన చోట ఎవరో ఒకరి ద్వారా నీకు ఈ విధమైన ఒత్తిడి కలుగుతూ ఉండొచ్చు. ఇది జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. విరోధముగా గుంపు కూటమి, ఈ విరోధముగా గుంపు కూడే ఈ కూటమి ప్రతి ఒక్కరి జీవితంలో, అందరి జీవితంలోనే ఉంది. కానీ దేవుడు అంటున్నారు, వారినే నీ పక్షపు వారిగా నేను మారుస్తాను. విశ్వసించండి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సేవ చేస్తున్న దినాల్లో కూడా ఆయన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, అనేక మంది మత నాయకులు, యాచకులు, ఈ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంట ప్రభుకి వ్యతిరేకంగా లేచారు. ఆయన బోధల్లో తప్పుపట్టడం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, బ్రతుకు చెడిపోయిన వారు బాగవుతున్నారు, అంగహీనులు స్వస్థపరచబడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఈ విధమైన కార్యాలన్నిటి వలన ప్రజలు ఫాలో అవుతున్నారు దేవుణ్ణి. వేల మందిగా ప్రజలు యేసయ్య చుట్టూ ఫాలో అవుతుంటే అది ఓర్వని ఈ మత నాయకులు, దేవుని ఆలయంలో ఉండి ఈ యాజకులు, దేవుని ఆరాధించేవారు, వీళ్ళే దేవునికి వ్యతిరేకంగా లేచి చంపాలని, దేవునిపై అనేక రకములైన ఈర్ష్యతో కూడిన ఆలోచనలతో వారు గుంపు కూడారు. కానీ మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత, ఆయనను గూర్చిన ఆయన పునరుద్ధానుడై దేవుని మహిమలోకి మేఘము ద్వారా కొనిపోబడిన తరువాత ఎవరైతే యేసు ప్రభును గుంపు కూడి దూషించి చంపాలని ఈర్ష్యతో ప్లాన్ల మీద ప్లాన్లు వేశారో వారు యేసుక్రీస్తుని ప్రకటించే శిష్యులైపోయారు. యేసుక్రీస్తుని బోధించే బోధకులైపోయారు. దేవుణ్ణి అనుసరించే అనుసారకులైపోయి దేవుని మార్గాన్ని గురించి పలువురికి బోధించే వ్యక్తులు అవుతున్నారు. అనేకులు విశ్వసించారు, అనేకులు దేవుని అంగీకరించారు, అనేక మంది శిష్యులుగా మారారు. దేవుని బిడ్డ, నేను కూడా ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మన ద్వారా మేలు పొందిన వారే
వారు ఆ ఏరియాలో మేము కూటమి అరేంజ్ చేసిన తర్వాత ఇతడు చెప్తే వినాలా, ఈ ఏరియాలో సేవకులు లేరా అన్నట్లుగా అతడు అనేకులని గుంపుతో కూడుకొని తీసుకొని వచ్చారు. వారందరూ మా మీద అనేక రకములైన అబద్ధాలు, వారి కళ్ళల్లో రౌద్రము, కోపోద్రేకము, మాటలు విపరీతంగా. నేను అనుకున్నాను, అయ్యో వీరు మా ద్వారా మేలు పొందినవారు కదా, ఇంత కీడు ఆయన మేము మంచి కార్యమే చేస్తున్నాం కదా, వీరెందుకు మా మీద గుంపుతో రావాల్సి వచ్చింది, అన్ని మాటలు మరి దేవుని స్థానంలో ఉన్న మమ్మల్ని ఎందుకు వీరు అన్నారు అంటూ మేము మా గుండె వేదనతో నిండింది. చాలా బాధపడ్డాం, చాలా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాం. కానీ ఒకటి అనుకున్నది మనసులో, ఏంటి అంటే దేవుడు సమస్తాన్ని ఎరుగువాడు, ఆయనకు నిజం తెలిస్తే చాలా, ఆయనకు నిజం ఎరిగే దేవుడు, నిజాన్ని గుర్తించే దేవుడు అని మౌనంగా ఉన్నాం. కానీ కొన్ని దినాల తర్వాత వారే మా దగ్గరికి వచ్చి వారు అన్నారు, అయ్యా మేము ఆ రోజు ఫలానా చోట మిమ్మల్ని అభ్యంతర పరిచాము, అనేకులలో మిమ్మల్ని అవమానపరిచాము, అనేకులను గురించి మీతో మిమ్మల్ని మాట్లాడాము, అనేక వారి మధ్య మమ్మల్ని క్షమించండి. అదిగో ఆ వ్యక్తి మమ్మల్ని రెచ్చగొట్టాడు, ఆ వ్యక్తి మీ ద్వారా మేలు పొందిన ఆ వ్యక్తి మమ్మల్ని ఒక గ్రూప్గా తయారు చేసి మాతో మాట్లాడి, ఇలా మాట్లాడండి, ఇలా వెళ్ళండి, ఇలా ఆటంకపరచండి, అక్కడ జరగకూడదు ఈ ప్రార్థనా కూటము అని మమ్మల్ని పురకొల్పి తీసుకొని వచ్చాడు అంటూ, మాకు తెలియదయ్యా, నిజం మాకు ఇప్పుడే తెలిసింది, అందుకే వెంటనే మిమ్మల్ని క్షమాపణ కోరుతామని వచ్చాము అని అడుగుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, వారు ఈరోజు పరిచర్యలో సహకారులుగా ఉన్నారు, సహాయకులుగా ఉన్నారు. మీ జీవితంలో కూడా ఎవరైనా ఈ విధంగా కృంగదీసినప్పుడు, వేదన పరిచినప్పుడు, అనేక రకములుగా మాట్లాడినప్పుడు, ఒకవేళ ఇంట్లోనే మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, భయపడొద్దు, బాధపడొద్దు. దేవుడు నిజాన్ని గుర్తించే దేవుడై ఉన్నాడు. యథార్థవంతుల ఎడల ఆయన తన కార్యాన్ని పరిపూర్ణంగా చేసేవాడై ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థన తట్టు ఆయన తిరిగి ఉన్నాడు గనుక తప్పక నీ పక్షపు వారిగా వారు మార్చబడతారు. అంతేకాకుండా చూడండి, మీరు క్షమించండి. వారు మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉండొచ్చు, వారు మీ మధ్య ఉండొచ్చు, మీ దగ్గరే బిజినెస్ చేస్తుండొచ్చు, మీ దగ్గరే జాబ్ చేస్తుండొచ్చు, మీ దగ్గరే మీ కో ఎంప్లాయ్ అయ్యి ఉండవచ్చు, మీ సంఘంలో ఒక సభ్యుడు అయ్యి ఉండవచ్చు. మీరు కోపించవద్దు, శపించవద్దు, ఓపిక కలిగి వారిని క్షమించండి, ఓపిక కలిగి ఉండండి. మీరు ఏది వారిని తిట్టొద్దు, బూతులు అనొద్దు, పురుగులు అనొద్దు, గేదెలు అనొద్దు, చీమలు అనొద్దు, ఏ విధమైన పేర్లు వారికి పెట్టొద్దు. మీరు ఓర్పు వహించండి, క్షమించండి, మౌనంగా ఉండండి, చేతనైతే ప్రార్థించండి. దేవుడు వారిని మీకు సహాయులుగా చేయబోతూ ఉన్నారు. వారు మీకు సహాయకులుగా ఉండబోతున్నారు. 1 రోజు 2 రోజులు కాదు, మీతో కూడా వారు సహకారులుగా ఉంటారు. మీరు లేకుంటే ఇక వారు చాలా బాధపడతారు, మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు ఫీల్ అయిపోతారు. అందుకే దేవుడు అటువంటి ఒక కార్యాన్ని మీ పట్ల చేయబోతున్నాడు. ఈ వాక్యము, వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఎందరైతే మా బిడ్డలకు వ్యతిరేకమైన వారు గుంపు కూడి మాట్లాడుకుంటున్నారో, లేచి విరోధంగా ఇంకా ఎంతో అధిక కీడు చేయాలని పన్నాగాలు పడుతున్నారో, అయ్యా మాటలు పంపిస్తూ ఉన్నారో, వారందరినీ మీ చేతికి సమర్పిస్తున్నాను. ఎవరైతే వారి మధ్య నలిగిపోతున్నారో దేవుని పిల్లలు, వారి పక్షముగా వ్యాజ్యమాడమని కోరుతున్నాను. బిడ్డల పక్షముగా లేవమని కోరుతున్నాం నాయన. స్తోత్రం. వారిని మాకు సహకారులుగా ఇచ్చే దేవుడవయ్యా, మీకు స్తోత్రం. అటువంటి గొప్ప కార్యాలను చేసి మీ యొక్క కృపను మా ఎడల నూతనపరచి మేము మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆరాధించి స్తుతించేటట్లుగా మీ కృప చేత మమ్మల్ని రూపించమని మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ఈరోజు ఎందరూ మరి వ్యాపారంకి వెళ్తూ ఉన్నారు, ఉద్యోగంకి వెళ్తూ ఉన్నారు, చేతి పని చేస్తున్నారు, అందరికీ అంతట్లో తోడై ఉండండి. ముఖ్యంగా సంఘాలను
దైవజనులను అభిషేకించి నూతన కృపతో వాడుకోండి. వారి ప్రయాణాల్లో తోడై ఉండండి. దైవ చిత్తానుసారమైన కార్యాలు చేయండి. అంతేకాక ప్రభా, ఎలక్షన్స్ జరగబోతూ ఉండగా అయ్యా సమస్తము సమాధానకరంగా మార్చండి. దైవ చిత్తములో ఉన్న అయ్యా నాయకుల్ని మీరు ఎన్నుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి ప్రార్థన మీరు విని గొప్ప కార్యములు చేయమని నజరేయుడకు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.